రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట దక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాహుల్ వాదనలు వినకుండానే అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట దక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాహుల్ వాదనలు వినకుండానే అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట దక్కింది. సుప్రీంకోర్టులో ఎటువంటి వాదనలు జరిగినాయో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన ఆదేశాల పైన సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. రాహుల్ గాంధీ ఆస్తులపై దర్యాప్తు పురోగతి నివేదిక సమర్పించాలంటూ సిబిఐ ఈడీలను అలహాబాద్ హైకోర్టు ఆదేశించిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు హైకోర్టులోని విచారణ ప్రక్రియను ఆపాలని కూడా స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టుకు ఎలాంటి నివేదిక లేకపోతే అఫిడవిట్ సమర్పించవద్దని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీలకు సూచించింది. అయితే రాహుల్ గాంధీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే శంకర్, ఇది కర్ణాటక చెందినటువంటి బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిషేర్ రాహుల్ గాంధీ పైన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ దాఖలు చేసిన పిటిషన్ పైన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ దర్యాప్తు సంస్థల స్టేటస్ రిపోర్ట్ కోరింది. అయితే ఈ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాక్షి, జస్టిస్ వి మోహన్ తో ఉన్నటువంటి త్రిసభ్య ధర్మాసనం విచారించింది. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రాహుల్ వాదన వినకుండానే హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. మరొక పిటిషనర్ లోకల్ స్టాండింగ్, అసలు ఆయనకి ఏ అర్హత మీద ఆయన ఈ యొక్క పిటిషన్ వేశారన్న ఆ అంశాన్ని కూడా పరిశీలించలేదు. రాజకీయ ఉద్దేశాలను కూడా కపిల్ సిబాల్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అయితే నేరుగా తీవ్రమైనటువంటి ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం విచారించడానికి హైకోర్టు ఆదేశాలు ఎందుకు అవసరం, దర్యాప్తు పరిధి దాటి వ్యవహరించడం పైన ఏజెన్సీలను న్యాయస్థానం కూడా ప్రశ్నించింది ఈ సందర్భంగా. అయితే శంకరి, ఒక వ్యక్తి పైన ఏజెన్సీల ద్వారా ఏదైనా ప్రాథమిక విచారణ లేకపోతే నివేదికను కోరే ముందు ఆ వ్యక్తి వాదన వినకపోవడం పైన న్యాయపరంగా లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు పరిగణించింది. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన ఈ రాజకీయ ప్రేరేపిత పిటిషన్ల ద్వారా దర్యాప్తు సంస్థలను ఉపయోగించడాన్ని అడ్డుకోవడానికి ఈ స్టే ఉత్తర్వులు న్యాయపరంగా కొంత కీలక రక్షణగా మారాయని చెప్పొచ్చు. మరోపక్క కర్ణాటక చెందినటువంటి వ్యక్తి దాఖలు చేసినటువంటి అంశంపై లక్నో బెంచ్ విచారణ జరపడం, కేసు ఢిల్లీకి బదిలీ చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఈ యొక్క కీలకమైన నిర్ణయం అని చెప్పొచ్చు. కొంత ప్రాధాన్యతను కూడా సంతరించుకుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.